శ్రీకృష్ణుడు పిడికెడు అటుకులు సందర్భం తన బాల్యమిత్రుడైన కుచేలుడు సుదాముడు కృష్ణుణ్ణి చూడటానికి ద్వారకకు వచ్చినప్పుడు జరిగిన సన్నివేశం. కథః కుచేలుడు అత్యంత పేదరికంలో ఉన్నప్పటికీ తన స్నేహితుడి కోసం ఇంటినుండి ఒక పాత గుడ్డలో ముడివేసిన పిడికెడు అటుకులను కానుకగా తెస్తాడు. ద్వారకాధీశుడైన కృష్ణుడు తన మిత్రుణ్ణి చూడగానే ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని సింహాసనంపై కూర్చోబెట్టి పాదాలు కడుగుతాడు. కుచేలుడు ఆ రాజభవన వైభవాన్ని చూసి తను తెచ్చిన అటుకులను ఇవ్వటానికి సిగ్గుపడుతుంటాడు. కాని కృష్ణుడు బలవంతంగా ఆ మూటను లాక్కుని, నా మిత్రుడు నాకోసం తెచ్చిన అమృతమిది అని సంతోషంగా ఒక పిడికెడు అటుకులను తింటాడు. ఆ ఒక్క పిడికెడు అటుకులతోనే కృష్ణుడు కుచేలుడికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కుచేలుడు తిరిగి ఇంటికి వెళ్ళేసరికి అతని పాత గుడిసె ఒక పెద్ద భవనంగా మారి ఉంటుంది. నీతి: దేవుడికి మనం ఏమీ ఇస్తున్నాము అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఇస్తున్నాము అనేదే ముఖ్యం. నిష్కల్మషమైన ప్రేమకు భగవంతుడు ఎప్పుడూ దాసుడే.